హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లైఫ్ నోట్ బుక్ ఛానల్. నా పేరు అనిల్. ఫ్రెండ్స్, మనకి అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్‌లో కూడా మనకి బైక్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయండి. సో, నేను రీసెంట్‌గానే చూశాను. సో, అది ఎప్పుడు మనకి అమెజాన్‌లో, ఫ్లిప్కార్ట్‌లో పెట్టారని చూస్తే మనకి రీసెంట్‌గానే అండి. సో, ఆహ్, రిలీ ఆహ్, రి జులైలో మనకి పెట్టారన్నారు. సో, అమెజాన్‌లో, ఫ్లిప్కార్ట్‌లో. సో, మనకైతే డిస్కౌంట్స్ కూడా బానే వస్తున్నాయండి. సో, మనకేందంటే ప్రెజెంట్ అయితే హీరో అండ్ బజాజ్ బైక్స్ అయితే మనకి అవైలబుల్‌గా ఉన్నాయి. సో, ఇక్కడ చూసుకుంటే మనకి ఎక్స్‌ట్రీమ్ బైకు, పల్సర్ 125, 150 కూడా ఉందండి. సో, మొత్తం హీరో వాళ్ళయి కూడా ఉన్నాయి. అండ్ మనం గాని ఇక్కడ గాని చూసుకుంటే ఎలక్ట్రిక్ వెహికల్ కూడా ఉన్నాయండి. ఎలక్ట్రిక్ బైక్స్ కూడా ఉన్నాయి. సో, ఎలక్ట్రిక్ బైక్స్ గాని చూసుకుంటే మనకి ఓలా వాళ్ళయి ఉన్నాయండి. సో, ఓలా, చేతక్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ మనకి గాని చూసుకుంటే మనకి కొంచెం డిస్కౌంట్ కూడా ఉన్నాయండి. సో, మనకు ఆల్మోస్ట్ 8,000, 10,000 నుంచి సో, డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. ఎవరైనా క్రెడిట్ కార్డ్ గాని కొనేటప్పుడు వాళ్ళకైతే మంచి డిస్కౌంట్స్ ఉన్నాయి. అండ్ మనకి ఫ్లిప్‌కార్ట్‌లో కూడా అండి. సో, ఫ్లిప్‌కార్ట్‌లో కూడా మనకి బైక్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. సో, ఇక్కడ కూడా చూసుకుంటే మనకి హీరో అండ్ పల్సరేనండి. హీరో అండ్ బజాజ్ బైక్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. హోండా ఇవైతే మనకేమి ఇంకా అవైలబుల్‌గా లేవు ప్రెజెంట్ అయితే. సో, ఇక్కడ గాని చూసుకుంటే మనకి టూ వీలర్స్ అనేవి ఉన్నాయి. సో, టూ వీలర్స్‌లో గాని చూసుకుంటే ఫ్లిప్‌కార్ట్‌లో అండి. సో, మొత్తం గాని చూసుకుంటే మనకి హీరో అండ్ బజాజ్ అయితే మనకు అవైలబుల్‌గా ఉన్నాయి. బోత్ ఫ్లిప్‌కార్ట్ అండ్ ఫ్లిప్‌కార్ట్ అండ్ అమెజాన్‌లో ప్రెజెంట్ అయితే. సో, డిస్కౌంట్స్ కూడా కొంచెం బానే ఉన్నాయండి. సో, నాకైతే తెలీదు. సో, ఇది అమెజాన్‌లో, ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకుంటే ఎలా డెలివర్ చేస్తారో, లేకుంటే మనమే ఎళ్లి మన నియరెస్ట్ షోరూమ్‌లో తీసుకోవాలా లేదా అనేది నాకైతే కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా తెలీదు. సో, ఎవరికైనా గాని తెలిసుంటే కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, మనమే డైరెక్ట్‌గెళ్లి, అంటే మనం ఇక్కడ ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే అమౌంట్ కడితే మనమే డైరెక్ట్‌గా ఎళ్లి షోరూమ్‌కెళ్లి తీసుకోవచ్చా? లైక్ ఇదంతా నాకు తెలిసి ఎక్స్ షోరూమ్ ప్రైస్ అండి. సో, ఇక్కడ చూడండి. సో, 68,000, 76,000 ఇవంతా మనకి ఎక్స్ షోరూమ్ ప్రైసు. మళ్ళీ మనం ఎళ్లి, సో, షోరూమ్ ప్రైస్ అయితే మనం రోడ్ ప్రైస్ అయితే మళ్ళీ తీసుకోవాలి. మళ్ళీ సమ్ అమౌంట్ ఒక 10,000-15,000 ఉంటది. సో, అదైతే మనం కట్టి తీసుకోవాల్సొస్తది ఒకవేళ షోరూమ్‌కెళ్తే. సో, ఆ ఫుల్ డీటెయిల్స్ అయితే నాకు కరెక్ట్‌గా తెలీదండి. ఎవరికైనా తెలిసుంటే కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్. సో, థాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా తెలుగు లైఫ్ నోట్ బుక్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.